హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే అండ్ హెల్దీ లైఫ్. ఈరోజు మీకు హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశలు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పు రాగులు తీసుకోండి, అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకోండి, కొంచెం మెంతులు యాడ్ చేయండి. దీనిలో వాటర్ వేసేసి నైట్ అంతా నానబెట్టేసుకోండి. అరౌండ్ 6 to 8 hours కంపల్సరీ నానాలి. ఎంత ఎక్కువ నానితే అంత బాగా నలుగుతుంది అన్నమాట పిండి. 8 hours అయిపోయిన తర్వాత వీటిని బాగా నీట్గా కడిగేసుకోండి 3-4 times. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేసేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూపిస్తున్నాను కదా, అలా పిండిలాగా తయారు చేసి దాన్ని ఫెర్మెంటేషన్ కోసం వదిలేయండి. ఇది ఒక 3 to 4 hours అన్న మినిమం వదిలేయాలి. నేనైతే 4 గంటలు నానబెట్టాను. 4 గంటల తర్వాత పిండి ఇలా ఉందన్నమాట. పైన కొంచెం కలర్ వచ్చినట్టు, లేయర్ వచ్చినట్టు. దానిలో సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని, వాటర్ కూడా చూసుకొని వేసుకోండి, మరీ పలచగా అయితే ఇబ్బంది అవుతుంది. సో మిక్స్ చేసేసి ఇంక దోశలు వేసుకోవడమే. దోశ పెనం పెట్టేసుకొని నార్మల్ దోశ ఎలా వేస్తామో సేమ్ అలానే అంతే పలచగా వేసుకోవడమే. లైట్గా ఆయిల్ కూడా వేసాను. కుక్ అయిపోయిన తర్వాత నార్మల్ దోశలాగా తిరిగేసుకొని జస్ట్ ఒక 1 minute ఉంచి తీసేసుకోవడమే. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోంచి ఒక 2 గరిటెలు వేరే గిన్నెలోకి తీసుకొని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో, క్యారెట్, కొత్తిమీర అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను. బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ లైట్గా అప్లై చేసి మందంగా వేసుకోవాలన్నమాట దీన్ని. ఎందుకంటే ముక్కలన్నీ ఉన్నాయి కదా, సో పలుచగా వేయాలన్నా రాదు, మందంగా వేస్తేనే బాగుంటుంది కూడా. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత తిరిగేసుకుని జస్ట్ ఒక 1/2 minute 1 minute ఉంచి తీసేసుకోవడమే. ఇప్పటి వరకు 2 రకాలుగా దోశలు వేసాము. ఇప్పుడు రాగి దోశని ఎగ్ దోశలాగా వేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఎగ్ పైన ఉప్పు కారం చల్లడం ఒక పద్ధతి. ఇప్పుడు నేను కలుపుతున్నట్టుగా ముందే ఉప్పు కారం ఎగ్ కలిపేసి దోశ పైన వేసి చేసుకోవడం ఒక పద్ధతి. ఇప్పుడు నేను ఈ పద్ధతిలో చూపిస్తున్నాను మీకు. ఉప్పు కారం ఎగ్ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు నార్మల్గానే రాగి దోశ ఫస్ట్ ఎలా వేసామో అలానే వేసేసుకొని దానిపైన మనం కలిపేసి పెట్టుకున్న ఆ ఎగ్ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా అడ్జస్ట్ చేసేసుకోండి దోశ మొత్తం సెట్ అయ్యేలాగా. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కుక్ అయిపోయిన తర్వాత తిరిగేసుకోండి. తిరిగేసిన తర్వాత కూడా ఒక 1 minute బాగా కుక్ అయిపోయిన తర్వాత తీసేసుకోండి. సో మన 3 రకాల రాగి దోశలు కంప్లీట్ అయిపోయాయి. ఒకటి నార్మల్ రాగి దోశ, ఒకటి ఎగ్ దోశ, అండ్ ఒకటి వెజిటబుల్స్ అండ్ ఆనియన్స్తో కలిపిన రాగి దోశ. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఫర్ ద డీటెయిల్డ్ రెసిపీ.